ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భారత్ జాగృతి సంస్థ తరఫున స్పీకర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది కౌన్సిల్ సభ్యులకు, 17 మంది పార్లమెంట్ సభ్యులకు, మన తెలంగాణలో ఉన్నటువంటి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉత్తరాలను కూడా అందించి వారి యొక్క సహకారాన్ని కూడా ఈ విగ్రహ ఏర్పాట్లో ఇవ్వమని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ ప్రజా సంఘాలందరినీ కూడా కలిసి మరి వారందరి మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మొత్తం ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరెవరు ఎంతమంది రిప్రజెంటేటివ్స్ పంపించారో సమావేశం ఎండింగ్లో ప్రకటించి తప్పకుండా ప్రజలందరికీ కూడా వారి వారి అభిప్రాయాలను వెల్లడి చేయడం జరుగుతుంది. కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు, విగ్రహం పెట్టడంతోనే బీసీలకు అధికారం వస్తుందా అని. రాదు. భారత్ జాగృతి సంస్థ తరఫున అనేక ఉద్యమాలు బీసీల కోసం కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు పెట్టామన్నామో ఆ మహిళా బిల్లులో బీసీ కోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఢిల్లీ వేదికగా ప్రతి ఒక్క చోట కూడా మనం బలంగా వినిపించడం జరిగింది. ఇవాళ ప్రారంభమయ్యేది ఒక ప్రతీకగా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని కోరుతా ఉన్నాం. దాని తదనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీసీల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. భారత్ జాగృతి సంస్థ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.